విజయ్ కుమార్ గారు, ధరణి గారు చిత్తూరు నుంచి వచ్చారండి. పెళ్ళయి 3 ఏళ్ళు అయింది. ప్రెగ్నెన్సీ రావట్లేదని చాలా చోట్ల ప్రయత్నించారు. థైరాయిడ్ ఉందంటే థైరాయిడ్కి బిళ్ళలు వాడారు, కానీ రాలేదు. మరి ఏం చేయాలి డాక్టర్ గారు అని చెప్పి అక్కడ మీరు చాలా చోట్ల తిరిగితే వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. సరే మనకు న్యాచురల్గా తెచ్చుకోలేమా అనే ఆలోచనతో మన దగ్గరికి వచ్చారు యూట్యూబ్లో వీడియో చూసి. ఇప్పుడు మన దగ్గర ఎన్నాళ్ళు వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 2 మంత్స్లో వచ్చింది. 3 years నుంచి రాంది 2 monthsలో వచ్చింది. మరి ఎలా వచ్చింది, ఎలా తెచ్చుకున్నారు? IVF ఏమైనా చేశామా? లేదు. IUI ఏమైనా చేశామా? లేదు. IVF లేదు, IUI లేదు. మరి ఎలా వచ్చిందంటారు? జస్ట్ మెడిసిన్స్. ఏం జరిగిందో చెప్పండి సార్, మీ అనుభవాలు. ఇక్కడికి నేను యాక్చువల్గా ఒక్క రోజులో డెసిషన్ తీసుకొని వచ్చింది సార్. ఒకే రోజు యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి. వాళ్ళకి ప్రెగ్నెన్సీ సక్సెస్ అయింది. అంటే వాళ్ళు రెఫర్ చేశారు అనమాట. అంటే వాళ్ళు జస్ట్ ఒక వీడియో పంపించారు. ఆ వీడియో చూసాము, ఒకే వీడియో చూసాము. ఒక 10 minutes ఉంటుంది వీడియో. ఒక డెసిషన్ తీసుకొని వెంటనే మరుసటి రోజు బయలుదేరి వచ్చేసాం అనమాట. సో అంటే మేము నమ్మి వచ్చాం ఇక్కడికి, అంతేగాని ఒక ఫోర్స్ చేసి అలా ఏం రాలేదు. బట్ నేను సజెస్ట్ చేయడం అంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే ఇక్కడ వచ్చిన కౌన్సిలింగ్ మీరు చాలా లేట్గా వచ్చారు ఆ రోజు. మాకు కొద్దిగా చిరాకేసింది. సారీ తెల్లారి నుంచి కూర్చొని ఉన్నాము, వచ్చిన వెంటనే డబ్బులు కట్టని అంటున్నారు, బ్లడ్ తీసుకుంటున్నారు. ఏంటి ఇక్కడ ప్రాసెస్ ఏం అర్థం కాలేదు. ప్రాసెస్ అంతా డిఫరెంట్ గా ఉంది. ఎక్కడ డాక్టర్ని కలవడం ఉండదు ఫస్ట్ లో. ఇక్కడ రాగానే టెస్టులు ఉంటాయి. కరెక్ట్. రాగానే కౌన్సిలింగ్ అని చెప్పి కూర్చోబెడతారు. డాక్టర్ కనపడ్డ మీకు చాలా సేపు, 5-6 hours కనపడరు. దాంతో అసలు డాక్టర్ లేకోకుండా టెస్ట్లు ఏంటి, డాక్టర్ లేకుండా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. ఇదేంటి అసలు మన సమస్య ఏమి వింటలేదు, మన గురించి ఏంటి అనేది తెలుసుకోకుండా ఏంటి ఇల్లు అనుకుంటా. అలాగే అనుకున్నాం. మళ్ళీ మీరు వచ్చారు, అంటే ఫుడ్ పెట్టారు. మధ్యలో భోజనం కూడా ఫ్రీగా ఇస్తారు, అదొక వింత. మధ్యలో భోజనం పెట్టమంటే భోజనం కూడా అయిపోతుంది, కానీ ఏంటి డాక్టర్ కలవట్లేదు అనుకుంటా. మామూలుగా బయట వెళ్తే డాక్టర్ ఒక్కొక్క పేషెంట్ చూసి పంపిస్తారు, వచ్చి 5-10 నిమిషాలు మాట్లాడి పంపిస్తారు. బట్ మనం ఇక్కడేమి డాక్టర్ భోజనం టైంకి వచ్చారు, చేస్తున్నారు. సార్ అయితే రావట్లేదు అనుకున్నాం. నేను ఇక్కడే ఉన్న హాస్పిటల్లోనే కదా. పాత పేషెంట్లు చూసుకుంటా కూర్చుంటాం. కొత్త పేషెంట్లు అందరికీ బాగానే వీడియో అంటే మీకు వీడియో వేస్తారు, మన కౌన్సిలింగ్ వీడియో. తర్వాత టెస్టులు చేయిస్తారు, తర్వాత టీకాలు వేసేస్తారు. ఇవన్నీ జరిగిపోయాక భోజనాన్ని తీసుకొస్తారు. అక్కడ నేను కనపడతా. అసలు ఈ భోజనం ఎందుకు పెడుతున్నాం, ఎందుకు ఈ ప్రసాదాన్ని తీసుకోవాలి మీరు అనేది చెప్తా. అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ కౌన్సిలింగ్ మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ మీ డౌట్స్ అన్నిటికీ నేను క్లారిఫై చేయడం జరుగుతుంది. అప్పుడు అర్థమైందా మీకు నేను ఎందుకు చేశాను ఇవి? అంటే వీడియోలోనే చాలా వరకు తెలిసేది, అంటే ఏమేమి ఇష్యూస్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా అధిగమించాలి, ఈ మందులు ఎలా వాడాలి, ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది, నేచురల్గా ఎంతమందికి వచ్చింది, ఎంతమంది కష్టపడి ఇక్కడికి వచ్చారు, IVFలో IUI చేసుకున్న వాళ్ళు కూడా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి, వాళ్ళకంతా ఎలా సక్సెస్ అయింది అంటే అవన్నీ చూసిన తర్వాత ఒక ఒపీనియన్ అంటే చేంజ్ అవుద్ది, ఎవరికన్నా అవుద్ది, చేంజ్ అవుద్ది. మళ్ళీ మీరు వచ్చారనమాట. తర్వాత మీరు వచ్చి మీరు 1 hour పైన ఇచ్చారు. చాలా బాగా అర్థమైంది, మీ డౌట్లన్నీ బాగా క్లారిఫై చేశారు, బాగా యూస్ఫుల్ అనిపించింది. బట్ అప్పటికి కంప్లీట్ గా ట్రస్ట్ వచ్చి వెళ్ళాము. అంటే మందులు కొరియర్ పెట్టిస్తామని చెప్పారు, వెళ్ళిపోయాము. మళ్ళీ 2 days లో మధ్యలో మీరు ఓర్పు లేక పట్టుదల లేక వెళ్ళిపోతే మొత్తం మిస్ అయిపోయేవాళ్ళు. మిస్సే కదా. వచ్చా కదా సార్ చిత్తూరు నుంచి. చాలా మంది ప్రతిరోజు 10 మంది వెళ్ళిపోతారు. ఆ 10 మందిలో మీరు అవలా. బట్ మేము కంప్లీట్ గా ట్రస్ట్ చేసాం కాబట్టి, అంటే డైరెక్ట్ గా వీడియో చూస్తే ఒక నమ్మకం వేరే అనమాట. వేరే వాళ్ళు చెప్పి, మనకు తెలిసిన వాళ్ళు చెప్పి, వెనకాల దేవుడు ఉన్నాడు మీకు. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టే వీడియో చూసినా మిగతా ఫ్రెండ్ ద్వారా కూడా చెప్పించి మిమ్మల్ని ఇక్కడ అంత విసుగొచ్చి సైతాన్ వచ్చి లాక్కుపోవడానికి ప్రయత్నిస్తున్నా ఆయన వెళ్ళకోకుండా మిమ్మల్ని గట్టిగా పట్టుకుని ఉన్నాడు కాబట్టి ఉన్నారు, లేకపోతే ఉండలేరు. ఆ దెయ్యాలు లాక్కుపోతాయి. కరెక్ట్. సో అలా ట్రస్ట్ చేసి వెళ్ళాం కాబట్టి మెడిసిన్ వాడాము 2 months. సో మాకు దేవుడు కొరియర్ పెట్టించుకున్నారా? అవును సార్. మీది హైదరాబాద్ కదా? చిత్తూరు కదా, సారీ సార్, చిత్తూరు నుంచి వచ్చారు కాబట్టి దూరం కాబట్టి మేము చెప్పాం దూరపు వాళ్ళకి మెడిసిన్ కొరియర్ ఉంటుంది, మీరు కావాలంటే కొరియర్ పెట్టించేసుకోవచ్చు అన్నా. అందుకే కొరియర్ పెట్టించేసుకున్నారు. జస్ట్ 2 months వాడారండి అంతే. మీరు అంతకుముందే మీకు టెరటోజూస్పెర్మీ అన్నారు, మొటిలిటీ మార్ఫాలజీ లేదో ప్రాబ్లం అన్నారు, ఆవిడకి ఈటీ తిన్నన్నారు, ఏదో ఎండోమెట్రియల్ థిక్నెస్ సరిగ్గా లేదన్నారు, అలాగే ఓవులేషన్ డిజార్డర్ గ్రోత్ డిఫెక్ట్ ఉందన్నారు.
అంటే అండాలు పెరగడంలో డిఫెక్ట్ అన్నారు, థైరాయిడ్ ఒకటి సమస్య అన్నారు. ఇన్ని పాయింట్లు రాసుకున్నాం మేము. కరెక్టే సార్. మొత్తం హిస్టరీ. అవును. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కూడా రావటం లేదు. ఎందుకు వచ్చిపోయిందో తెలియదు, ఎందుకు రావటం లేదో తెలియదు, అసలు ఎవరు అడ్డం పడుతున్నారో తెలియదు. ఇప్పుడు అర్థమైందా మీకు? క్రిమి అనేది అది ఎవరు పట్టుకోవాలా, అందువల్ల మీరు స్టక్ అయిపోయారు. ఎప్పుడైతే ఆ క్రిమిని పట్టుకుని భర్త ఒంట్లో నుంచి భార్య ఒంట్లో నుంచి తొలగించామో మొత్తం సెట్ అయిపోయింది. ఎండోమెట్రియల్ పొరను తినేసింది క్రిమి. తినేస్తే తిని కాక ఏమైంది, తిక్కుగా ఉంటుందండి అది నవిలేస్తుంటే. అలాగే థైరాయిడ్ వచ్చినప్పుడు థైరాయిడ్కి బిల్ల పెడుతున్నా మీకు రాలా, అంటే థైరాయిడ్ అనే దొంగను గుర్తించారు, వాడిని కంట్రోల్ చేశారు. అయినా ఇంకా వేరే దొంగలు ఉన్నాయి కదా, క్రిముల దొంగలు. మరి ఇవి డ్యామేజ్ చేస్తున్నాయనే విషయం పట్టుకోలే ఎవరు. అందుకే ఈ విచ్చలవిడిగా మీ బిడ్డను రానియకోకుండా వచ్చిన బిడ్డను కూడా పొడిసేసి చంపేస్తాను, అబార్షన్ చేస్తాయి అని చెప్పి నేను ఆ క్రిములకి బిల్లలు ఇప్పించాను. నేను జస్ట్ 2 months వాడుకోండి ప్లస్ టీకా. కొన్ని క్రిములకి మందులు లేవు. ఇప్పుడు సపోజ్ కరోనాకి మందు లేదు, ఇప్పటికి టీకాని. అలాగే ఇవి కూడా కొన్ని క్రిములు ఉన్నాయి, పిల్లలు పుట్టకుండా పుడితే అబార్షన్ చేసి అవకరాలు కరిగించే క్రిమి ఉంది, దానికి టీకా వేయించుకోండి, భార్యతో పాటు భర్తకు కూడా వేయించుకోండి అని చెప్పాను. ఫస్ట్ టైం ప్రపంచంలో ఎవడేడు, మీకు కూడా వేసి. ఇప్పుడు అందులో టాబ్లెట్స్ కూడా ఇద్దరు యూజ్ చేస్తున్నారు. అంటే ఇద్దరు, ఒక వ్యక్తిలో ప్రాబ్లమ్స్ ఉండి మళ్ళీ కలిస్తే ఇంకో వ్యక్తికి ఆటోమేటిక్ గా ప్రాబ్లం వెళ్ళొద్దు అన్నమాట. అంటుకుంటే కంట్రోల్ చేయడానికి మీరు ఇద్దరి పర్సన్స్ కి టాబ్లెట్స్ ఇచ్చి తొలగించి ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం మీరే అని నేను చెప్తున్నాను. ఇద్దరు ఒంట్లో ఉన్న క్రిముల బురదని కడిగేసుకోండి అన్న. ఇది ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు కరోనా ఉంది, పొద్దున్న భర్తకు వస్తే రాత్రి భార్యకి అంటుకోండి, పొద్దున్న భార్యకి వస్తే రాత్రి భర్తకు అంటుకోండి. ఎవరికి వచ్చింది అనేది మనకు అనవసరం, ఎవరిది లోపం అనేది మనకు అనవసరం. కానీ ఇద్దరు కలిపి క్రిముల బురదను కడిగేసుకుంటే బిడ్డ అనేది వస్తుంది. బిడ్డ వస్తే ఇద్దరు నింద నుంచి బయటపడతారు అని చెప్పి అలాగే ఇద్దరికి 2 నెలలు మందులు వాడిచ్చాం. చూడండి, మిరకిల్స్ జరిగింది, మ్యాజిక్ జరిగింది. ఎన్నో మందులు వాడారు బయట, భార్యకి భార్య భర్తకి భర్తే, నో యూజ్. కానీ ఇక్కడ ఇద్దరు కలిపి ఒక టీకా వేయించుకుని ఇద్దరు కలిపి 2 నెలలు మందులు ఆ క్రిములకు వాడారు, సెట్ అయిపోయింది, మీ బిడ్డ వచ్చేసి. ఈ క్రిముల గురించి ఎవరన్నా చెప్పారా ఇంతకుముందు? మీకు డాక్టర్ చెప్పలేదు సార్, ఎవరు చెప్పరు కూడా నాకు తెలిసి. ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పట్లే, అమెరికాకి వెళ్ళినా చెప్పట్లే పాపం. ఐర్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి వస్తున్నారు మన దగ్గరికి. ఐవీఎఫ్లు పోతున్నాయి. ఇండియాలో 3 లక్షలే, అమెరికాలో 30 లక్షలు అంట ఐవీఎఫ్. వీరికనాల పరీక్ష 20,000 అంట అమెరికాలో. అంత ఖర్చు పెట్టుకున్నా రావట్లే ప్రెగ్నెన్సీ. చివరికి మన దగ్గరకు ఒక టీకా తీసుకోగానే వస్తుంది. టీకా ఇక్కడ టెస్టులు చేయించుకుంటే 10,000, 20,000, 30,000 ఎంత అయితే అంత మీ ప్రాబ్లంని బట్టి. ఫస్ట్ రోజు మీ హిస్టరీ ఇచ్చేదాన్ని బట్టి మీ టెస్టులు చెప్పేస్తాం, ఎవరికి ఎన్ని అవసరమో అన్ని చేయించేస్తాం. నన్ను కలవకముందే అయిపోతాయి ఆ టెస్ట్, మీ హిస్టరీని బట్టి వచ్చేస్తాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టీకా వేస్తాం. కొంతమందికి మందులు తీసుకుని వెళ్ళే లోపల టీకాతోనే వచ్చేస్తుంది. వాళ్ళు ఎంత బాధపడతారంటే 30 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం, ఇన్ని ఇంజక్షన్లు పొడిపించుకున్నాం, మందులు వాడాం, మనకు రాలేదు. ఒక ఇంజక్షన్ ఇచ్చాడు ఈయన, టక్కన అయిపోయింది, అది ముందే ఇచ్చుకుంటే అయిపోయేది కదా అని బాధపడతారు. 6 ఐవీఎఫ్లు పోయిన వాళ్ళు కూడా అట్లా వచ్చినాయి. అలా కానీ క్రిమి అనేది ఇక్కడ పాయింట్. ఈ లోపం ఏంటో పట్టుకుని దాన్ని సరిచేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది తప్ప ఎంత ఖర్చు పెట్టామన్న దాన్ని బట్టి రాదు. ఒళ్ళు గుల్ల చేసుకున్నా రాదు. ఆపరేషన్ల పేరుతో, ఐవీఎఫ్ల పేరుతో పొట్టల మీద, సట్టల మీద, మానాల్లో సూదులు వేసి గుచ్చేస్తారు. రోజు స్కానింగ్ల పేరుతో తిప్పేస్తారు. నేను తిప్పాను అసలు? మీరు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు, అంతే. చిత్తూరు అయితే ఏంటి, హైదరాబాద్ ఏంటి, అమెరికా అయితే ఏంటి, అందుకని ఈజీగా వస్తున్నారు. మనకి మధ్యలో మందులు కొరియర్ పెట్టేస్తున్నాం. ఏంటి బాధ? చక్కగా వాడుకునే విధానం టెలికాలర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాం. నువ్వు ఎనీ టైం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపల ఫోన్ చేసి అడగొచ్చు ఎలా వాడాలి ఏంటి. మధ్యలో డౌట్ వచ్చినా అడగొచ్చు. లేదు వాడుకునే విధానం మీరు డౌట్ వేరే అమెరికా టైమింగ్స్ మార్పు, ఇక్కడ మార్నింగ్ అక్కడ నైట్ అవుద్ది. నువ్వు వాయిస్ మెసేజ్ పెట్టేస్తే మా వాళ్ళు మళ్ళీ వాయిస్ మెసేజ్లో రిటర్న్ చేసేస్తారు. మళ్ళీ నీ టైమింగ్లో నువ్వు చూసుకోవచ్చు. నీ క్వశ్చన్కి ఆన్సర్ వాయిస్ మెసేజ్లోనే వచ్చేస్తాను. మాట్లాడాల్సిన కూడా అవసరం లేదు. మొత్తం 6 ఫోన్ నెంబర్లు పెట్టాం. 3 నెంబర్లు అయినా 3 వాట్సాప్లకి, 3 కాల్స్కి 6 హ్యాండ్సెట్లు పెట్టాం. అంటే వాట్సాప్ వచ్చినప్పుడు మళ్ళీ కాల్ మిస్ అవ్వకూడదు, కాల్ వచ్చినప్పుడు వాట్సాప్ మిస్ అవ్వకూడదు. అలా పెట్టి సర్వీస్ ఇస్తున్నాం. ఎంత దీనికి ఫీజు? 500. ఎన్ని రోజులకి? బిడ్డ పుట్టే వరకు లేదా 1 year వరకు. ఇంత సర్వీస్ ఎక్కడైనా ఇస్తారా? అపాయింట్మెంట్ ఇస్తారు తప్ప ఫోన్లో ఏ డాక్టర్ అయినా ట్రీట్మెంట్ ఇవ్వరు.
మనం ట్రీట్మెంట్ కూడా చెప్తాం. మన దగ్గర స్టార్ట్ చేశారు మెడిసిన్ అంటే మన ట్రీట్మెంట్ కూడా చేస్తాం. ఏదన్నా ఒకటి అవసరం అయితే ట్యాబ్లెట్ కూడా దాంట్లోనే మనం ఫోన్లోనే వాట్సాప్లోనే చెప్పి వాడుకోమంటాం. అట్లా ఇంత పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు కాబట్టి అందరికీ డౌట్ వస్తుంది. మీకు వచ్చినట్టే అందరికి వస్తుంది. కాకపోతే మీ వెనకాల పక్కాగా ప్రెగ్నెన్సీ వచ్చిన వ్యక్తి చెప్పాడు కాబట్టి మీరు కొంచెం బెసకల, లేదా ఈజీగా బెసిగిపోయేవాళ్ళు మీరు. ఫ్రెండ్ అంటే గుడ్డిగా నమ్మేస్తాం. అవును, అంటే ఇది ఎంతైనా ఇక్కడ వాళ్ళు కూడా చెప్తారు ఒక మాట, అక్కడ తేడాగా ఉంటుంది ప్రొసీజర్, కంగారు పడకండి మీరు, వాళ్ళు గుడ్డిగా ఫాలో అయిపోండి, ప్రెగ్నెన్సీ ఇచ్చేస్తారండి. చిన్న డిఫరెన్స్లు ఉంటాయి, మిగతా డాక్టర్ లాగా ఉండదని ఒక మాట కూడా వాళ్ళు ఇంటేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే తేడాగా ఫీల్ అయ్యి ఉంటారు కదా, కంగారు పడతారేమోనని చెప్పి వాళ్ళు చెప్తారు. గుడ్డిగా ఫాలో అవ్వండి, ఈజీగా అయిపోద్ది, ఖర్చు ఎక్కువ అవ్వదు, ఐవీఎఫ్ ఉండదు, ఆపరేషన్ ఉండదు, ప్రెగ్నెన్సీ మాత్రం లాగిపడేస్తారు, తీసుకొచ్చి నీ చేతిలో పెడతారు అని చెప్పేసి చెప్పేవారు. కాబట్టి మీరు కొంచెం ఉండగలిగారు. లేకపోతే డాక్టర్ కోసం వెయిటింగ్ చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినట్టు కంపార్ట్మెంట్ తర్వాత కంపార్ట్మెంట్లోకి పంపిస్తూ ఉంటాం. ఒక సెషన్ తర్వాత ఒక సెషన్ తర్వాత ఒక సెషన్. కాదు అక్కడ నీకు 6-7 గంటలు వెయిటింగ్ చేస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూడటానికి 6 సెకండ్లు కూడా నుంచోనివ్వరు. కానీ ఇక్కడ డాక్టర్ ఎదురుగున్నా నువ్వు 60 నిమిషాలు కూర్చుంటావు. అక్కడికి ఇక్కడ తేడా ఉంది. అది కొంచెం ఓర్పు పడితే అన్నీ జరుగుతాయి ఇక్కడ. అది ఆల్ ది బెస్ట్ అండి విజయ్ కుమార్ గారు. ఇంకేమన్నా మీరు చెప్పాల్సి ఉందా? చక్కగా యాక్చువల్గా నేను ఒకటి చెప్పాలనుకున్నాను. ఎవరున్నా కానీ ఇన్స్పైర్ అనేది వాళ్ళు సొంతంగా రావాలి. అంటే ఒకరు చెప్పినా కూడా కానీ కొద్దిగా గొప్పలో వస్తుంది కానీ, బట్ మనకంటూ సెల్ఫ్ ఇన్స్పిరేషన్ ఉండాలి, ఉండి బాగా ట్రస్ట్ చేసుకొని రావాలి. అంటే మీరే చూసే ఉంటారు వీడియోలో అంతా, చాలామంది ఐయుఎఫ్ ఐయుఐ ఫెయిల్ అయిన వాళ్ళంతా వచ్చి సార్ వచ్చి 2 months వాళ్ళు ఒక్కొక్క బాడీ ఒక్కొక్క విధంగా రెస్పాండ్ అవుతుంది మెడిసిన్స్. ఒకరు టీకాతో రావచ్చు, ఒకరు 2 monthsలో రావచ్చు, ఒకరికి హార్మోన్లో మెడిసిన్ వాడడం వల్ల రావచ్చు, కొంతమంది ట్యూబ్ బ్లాక్ అన్క్లియర్ అవ్వడం వల్ల రావచ్చు. సో ఇలా కొంచెం టైం తీసుకోవచ్చు. బట్ ప్రెగ్నెన్సీ అయితే రావడం పక్కా అని నేను నమ్ముతున్నాను. అలాగే మీరు కూడా వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చి మీరు 4 చెప్పి తీసుకొచ్చి అలాగే మీరు ప్రెగ్నెన్సీ పొందగలరని ఆశిస్తూ కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. మీ ప్రెగ్నెన్సీ కూడా ఇదిగో అక్కడే కన్ఫామ్ అన్నారు, మాకు కాల్ చేశారు టెలికాలర్ చెప్పగానే మేము ఈ స్కానింగ్ కూడా తీయించుకోమన్నాము. చక్కగా అక్కడే స్కానింగ్ తీయించారు. మీకు నమ్మకం ఉన్న చోట మీకు తెలిసిన స్కానింగ్ సెంటర్లో సింగిల్ ఇంట్రాయూటరైన్ జెస్టన్ 5 weeks 6 days అంటే చక్కగా 5 వారాలు గర్భసంచిలో వచ్చిందని కూడా ఇదిగో పిక్చర్స్ కూడా ఇచ్చారు. అంటే ట్యూబుల్లో రాలా, గర్భసంచిలో వచ్చిన ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. ఇదిగో క్లియర్ కనపడుతుంది, ట్యూబుల్లో రాలా. సో న్యాచురల్గా వచ్చింది ప్రెగ్నెన్సీ. కేవలం ఒక మందులతోనూ 2 నెలల మందులతోనూ ఒక టీకాతోనూ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనేది ప్రూవ్ చేశారు. ఆల్ ది బెస్ట్ అండి విజయ్ కుమార్ గారు. మీరు చెప్పండి. ఇక్కడ ఫుడ్ అనేది పెడుతున్నారు ఆఫ్టర్నూన్ పేషెంట్స్కి, బట్ నేనైతే ఎక్కడ చూడలేదు ఏ హాస్పిటల్ కానీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయదు. బట్ మంచి క్వాలిటీ ఫుడ్ కూడా ఇస్తున్నారు. అలాగే కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ అంటే సపోర్ట్ అవుద్ది. ఆ ఫుడ్ వల్ల ఫుడ్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా భార్యాభర్తలు బాగా అనురాగంగా ఉండాలి, ప్రేమానురాగాలతో ఉండాలి. సో ఇలా చేసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవుద్ది, దానితో మందులు తోడవుద్ది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో మీరు నమ్మండి, మీరు నమ్మి డాక్టర్ దగ్గరికి రండి, మీరు ప్రెగ్నెన్సీ పొందండి. సో ఇంతే నేను చెప్పాను. థ్యాంక్ యూ. బాగుండేది చేయడానికి ఏం తినాలనేది దీంట్లో ఉంటుంది. ఆరోగ్యం గురించి, జాగ్రత్తల గురించి ఈ బుక్ను ఫాలో అవ్వండి. ఇది కూడా ఫ్రీ.